తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మంచోడా కాదా నా మొగుడు మంచోడా కాదా అనేది చూసే నీకు తెలుస్తుందా? సంసారం చేసి నాకు తెలుస్తుందా? నువ్వు ఇక్కడ మాట్లాడుతుంది మర్చిపోయినా ఏంటిది మర్చిపోయినావు? ఇది మాకు పని చేస్తలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పినావు చెప్పు వెంటనే నువ్వే. కోపడకండి రామకృష్ణ గారు. ఎందుకు నవ్వుతావు? నేను జోక్ చేస్తానా? ఎవరెస్ కామెడీ అవుతుందా నీకు? ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? అట్లా కాదు ఛాన్సార్లు చెప్పినావు. ఛాన్సార్లు అంటే ఎప్పటి నుండి చెప్తానా? ఇందాక నుంచా? పొద్దుగాల షూట్ స్టార్ట్ అయినా కాంచెల్లా పొద్దు నుంచి. మరి ఏం చెప్తాను? మర్చిపోయినా. ఎందుకు మర్చిపోయినావు? ఎందుకు ఇట్లా తయారవుతాను? ఏంటి చెప్తావు? ఎన్నిసార్లు చెప్పాలి నేను? అరే అంతా ఇట్లా దండం పెట్టురా దరి ఈ సాష్టాంగ నమస్కారం కానీ మొక్కనేది పండు. అరే మొక్కనేది వాడు ప్రభు ఇట్లా మొక్కలేదు వాడు గట్లా నేను చేస్తా ఇప్పుడు కంపల్సరీ. వెన్నెలా అవ్వా దండం పెట్టు. నీ బాంచను టైం లేదు లైటింగ్ డౌన్ అవుతుంది పొద్దున్న నుండి ఇది 150 టేకు చెప్తే జర ఇను తలకాయ లేపు చూడు వాళ్ళ బాధ చూడు. అరే నీకు పొద్దున్న నుండి డైలాగ్ పడ్డదారా? నీకు పడ్డదారా? నీకు పడ్డదానే? నాకు క్యారెక్టర్ లేదు. ఇట్రా బాబు ఇట్లా నీకున్నా డైలాగ్ ఇక్కడ కూర్చో ఏం కాదు ఇబ్బంది ఏం లేదు. పొద్దున్న నుంచి మాట్లాడు టీమ్ డిస్కస్ చేయాలి అప్పుడప్పుడు. మీరు తప్పు చెప్పారు. 150 టేక్ అని చెప్పి 150 271 టేక్ 271 టేక్ చూసినావా? డిఓపి అక్కడ ఆ రీలే కొడుతుంది కాదు వెన్నెలా అరిగిపోతుంది. ఇంట్రెస్ట్ లేదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే నేను ఒకటే చెప్తా. బాబాయ్కి ఫోన్ చేస్తా. బాబాయ్ పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు మంచి సంబంధం చూస్తా పెళ్లి చేద్దాం. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఒక ఇంటిది అవుతుంది ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తా. ఏమొద్దు చేత ఇప్పుడు టేక్ చేస్తానన్నయ్య. కామెంట్లేమో వెన్నెల సూపర్ వెన్నెల తోపు అని తోపు మరి ఎడమైంది తోపు లోపలేం లేదు డొల్లా. ఇప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా. మింటే అని కూడా కోపం లేదు యాక్టింగ్ ఇప్పుడు కాదు నేను జోక్ అడుగుతాను సీరియస్ అడుగుతాను ఏమైతాను చెప్పి. ఏం కాదులే కానీ డైరెక్ట్ మర్చిపోయింది. ఎందుకు మర్చిపోతాను? ఎక్స్ప్రెషన్ ఏది? షాక్ గా ఒకసారి సరే కన్ఫ్యూజన్ రెండు అది భయం రాది. అంటే నాకు తెలియదు కదా. నవ్వు నవరసాలు చేస్తా ఇప్పుడు పోయినా నవ్వు ఎందుకన్నయ్యా నవ్వురా. నా ముందు నవరసాలు చేసి చూపెట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆడిషన్ చేయాలి ఇప్పుడు చేస్తాను. రెడీగా చేసిన ఫస్ట్ ఆడిషన్ నేను ఇప్పుడు చేస్తాను. నీ పేరు చెప్పు. వెన్నెల. గట్టినా చెప్పేది చేతులు అడుగు. మొత్తం బయట చెప్పు. ఇప్పుడు నవరసాలు నవ్వు భయంకరమైన నవ్వు సీరియస్ ఇంకా రౌద్రం ఇంకా భయం టెన్షన్ శృంగారం శృంగారం సిగ్గు శృంగారం సరే సిగ్గు 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 అదే కన్ఫ్యూజ్ ఏడుపు అదేనా ఇంకేడుపు పన్నెండు కత్తారా బయటికి పన్నెండు కత్తారా బయటికి పల్లెటూరు ఏడితే ప్రశాంతం ప్రశాంతం శాంతం కన్నింగ్ నాకు ఇంటుడు కన్నింగ్ అది కన్నింగ్
ఇగో నేను టేక్ చేస్తా రియలైజ్ అయినావా సీరియస్ గా నేను టేక్ చేస్తా ఇప్పుడు. రియలైజ్ అయినావా కాదు ఒకటి పెట్టమనరా నువ్వు ఏది కన్ఫ్యూజన్ ఒకటి పెట్టమని కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ నాకు రాదన్నయ్య నేను ఎప్పుడు కన్ఫ్యూజన్ పడలేదు కదా కాదు అర్థమైతలేదు నీకు అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు కదా ఏంటి పెట్టు వెన్నెల పెళ్లి చేసుకుంటావారా ఛీ పెళ్లి చేసుకొని బోలు దోమాలని ఉన్నది విన్నాను నీకు నాకు తెలుసు ఎందుకు వచ్చినావురా ఛానల్ ఇప్పుడు కంపల్సరీ ఛానల్కి ఎందుకు వచ్చినావురా యాక్టింగ్ అంటే ఇష్టం మరి ఏది స్టార్టింగ్ లో నాకు చెప్పింది ఏది మరి చేస్తా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎట్లుంటారా కానీ ఎట్లుంటారా చెప్పు అట్లా నిలబడాలి నువ్వు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎట్లుండాలిరా అట్లుండాలి నీ బొందరా నీ బొంద చేస్తావా వెళ్ళా చేస్తా ఇప్పుడు చేస్తా. ఏం చేస్తావు యాక్టింగ్ చేస్తా ఇప్పుడు ఈ టేక్ నేను చేస్తా నీకు మరి టెన్షన్ రాదు ఇప్పుడు చేస్తా చేస్తా అన్నయ్య ఇప్పుడు చేస్తా ఇప్పుడు వస్తుంది వాళ్ళ ఇంటికి అని చెప్తుందా ప్రేక్షకులకు ఇప్పుడు చేస్తా అని ఇప్పుడు నేను చేస్తా ఫ్రెండ్స్ గట్టినా చెప్పేది ఫ్రెండ్స్ నేను కంపల్సరీ ఇప్పుడు నేను టేక్ చేస్తా ప్రేక్షకులారా ప్రేక్షకులు అంటే మూతి మీద కొడతారు మరి ఫ్యామిలీ దే ఆర్ అయిపోయింది పో మై ఫ్యామిలీకి నేను చెప్పేది ఏమిటి అని అంటే వినమ్రురాలు ఏంటిది వినమ్రురాలై చెప్పు వినమ్రురాలై వినమ్రురాలై రెండు చేతులు ఆగు వినమ్రురాలై వినమ్రురాలై రెండు చేతులు జోడించి చెప్తానా ఇప్పటి నుండి మంచిగా యాక్టింగ్ చేస్తా ఇంకా మంచిగా యాక్టింగ్ చేస్తా ఇంకా దానికంటే ఇంకా రెట్టింపు యాక్టింగ్ చేస్తా మీరు అందరు చూసి చచ్చిపోవాలి నా యాక్టింగ్ సేమ్ డైలాగ్ టాలెంట్ చూపిస్తున్నావేంటి ఇప్పుడు చెప్పాలా చెప్పు నా ఏంటి ఫస్ట్ అది రికార్డ్ అయితలేదు కాకపోతే అట్లా నోటీస్ చేయి వినమ్రురాలై నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ నుంచి యాక్టింగ్ బాగా చేస్తా ఇంకా ఇంకా బాగా చేస్తా మీరు నా యాక్టింగ్ చూసి ఇంత బాగా చేస్తుంది ఏంటి అని చచ్చిపోయేలాగా కంపల్సరీ నేను చేస్తా మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. మీరు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే 5006 కి వెన్నెల ఒకటే. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. చేయకపోతే జోకులు ఎత్తాను కాదన్నయ్య నేను జోకులు వేసాడు కనబడతాను లేదు నేను అడిగిన దానికి కరెక్ట్ చెప్పాను సార్ నేను నీకు జోకులు వేసిన లెక్క కనబడతాను లేదు లేదు కదా మరి యాక్టింగ్ చేస్తా మరి నువ్వేంది నా ఖర్చు పట్టుకుని ఒకటే సిద్ధుడు చదువుతాను వల్ల నేను ఇందాక నుంచి అదే చెప్పాను కదా ఏంటిది టేకు చేస్తా అని ఎట్లా కనబడతాను నీకు అంటాను నువ్వు మాట్లాడతలేవేంద్రా నువ్వు ఎట్లా కనబడతావు గుండె వేసుకుని ఉన్నావు అని చెప్పొత్తలేదా నోరు లేదా ఏంది కథలు అయితే యారా ఏం జరుగుతుంది ఇక్కడ మీరేం మాట్లాడతారు కాదు మా గుండు అప్పటి నుంచి చెప్తా అంటే ఇంటలేదు మరి ఏం చేయాలి నాకు పిచ్చిలు ఎత్తాను జోక్ అవుతుంది ఇడేమన్నా నాకు పొద్దుగాల ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి షూట్ 6 గంటలకు 6 స్టార్ట్ అయిందా 6:30కి అయింది టైం చూడలేదనే ఇప్పుడు ఎంత టైం 4:30 5 అవుతాను మరి ఇంకేం చేస్తావు మరి ఇంకెప్పుడు చేస్తావు యాక్టింగ్ ఇప్పుడు 12 గంటలు తీసుకుంటా యాక్టింగ్ నీకు రావడానికి వెళ్ళ బుద్ధి ఉన్నదా ఉన్నదా ఎంత ఎంత చాలా గిడి చూసి మాట్లాడు ఎందుకు నవ్వుతుంది నీకు నువ్వు ఎందుకు వస్తుంది టేక్ చేస్తాను ఇంకోసారి తిట్టిపించుకోనన్నా చేస్తాను ఏమన్నాడు ఓ